వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు అందాలు తిలకించడానికి వివిధ జిల్లాల నుండి పర్యాటకులు చేరుకుంటున్నారు. అయితే లక్నవరం సరస్సు అందాలు చూడటానికి వస్తున్న పర్యాటకులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా పర్యాటక శాఖ అధికారులు స్పందించి లక్నవరంలో సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ముఖ్యంగా 30 మంది ఉంటే కానీ బోటింగ్కు అనుమతి ఇవ్వటం లేదు. ఈ కారణంగా పర్యటనకు వచ్చిన వారంతా వెయిటింగ్లోనే టైం మొత్తం అయిపోతుందని అంటున్నారు. బోటింగ్ సౌకర్యాలు కూడా పెంచాలని పర్యాటకులు కోరుతున్నారు. అదేవిధంగా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయాలని అంటున్నారు. లక్నవరం సందర్శించడానికి వచ్చిన పర్యాటకులతో మా కరెస్పాండెంట్ సంపత్ ఫేస్ టు ఫేస్. పర్యాటక ప్రాంతాన్ని ఆస్వాదించడం కోసం పర్యాటకులు ఇక్కడ చేరుకుంటారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే అటు లక్నవరం ఐలాండ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి బోటింగ్, ఈ యొక్క బోటింగ్ చేయడం కోసమే ప్రజలు మాత్రం ఇక్కడికి పర్యాటకులు ఇక్కడ అధిక సంఖ్యలో చేరుకుంటారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి బోటింగ్ ఎటువంటి సౌకర్యాలు ఏర్పడుతున్నాయో, ఎన్ని బోటింగ్లు ఉన్నాయి, ఇక్కడ ఎంతమంది ఒక బోటింగ్లో ప్రయాణం చేయవచ్చు, బోటింగ్ ఉన్నటువంటి ఛార్జెస్ ఏంది, ఎలా బోటింగ్ చేపడతారన్న దానిపై కూడా పూర్తి సమాచారం అయితే మనం బోటింగ్ దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేపడదాం. లక్నవరం బోటింగ్ వద్దకైతే మనం చేరుకున్నాం. బోటింగ్లో ప్రయాణం చేసినటువంటి పర్యాటకులకు ఎలా అనిపించింది, దీనిపై పూర్తి సమాచారం అయితే ఇక్కడ పర్యాటకులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది, కానీ ఇంకొంచెం వాటర్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. కానీ వాటర్ మేము నార్మల్గా వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిళ్ళు, మా అక్క వాళ్ళు ఇక్కడ ఓన్లీ రామప్ప లక్నవరం చూద్దామని హైదరాబాద్ నుంచి వచ్చిళ్ళు. కానీ కొంచెం వాటర్ లేకపోవడం, తక్కువ ఉండడం డిసప్పాయింట్గా ఉంది. కానీ బోటింగ్ మాత్రం సూపర్గా ఉంది. అంటే ఇప్పుడు వాటర్ తక్కువ ఉంది, మరి మళ్ళీ వాటర్ వచ్చినప్పుడు మళ్ళీ వస్తారు? ఖచ్చితంగా వస్తాం. వాటర్ లేనప్పుడు ఇంత బాగుంటుంది, ఇంకా వాటర్ ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది కదా. ఖచ్చితంగా రావాలి, అందరు రావాలి, ఎందుకంటే ఎంత నేచర్ ఎంత బాగుంది. కానీ కొంచెం వాటర్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, అదొక్కటి ఫీలింగ్ అంతే. మీరు చెప్పండి, హైదరాబాద్ నుంచి వచ్చారంటాను, ఎట్లుంది? చాలా బాగుంది. చాలా ఇయర్స్ నుంచి చూద్దాం అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు చూడలేదు, రాలేదు. ఇప్పుడు వచ్చినాం, చాలా బాగుంది. చాలా ఫీల్ అవుతున్నాం మేము. కానీ కొంచెం బ్రిడ్జి మీద నిలబడ్డప్పుడు కింద ఎక్కువ వాటర్ ఉంటే బాగుండని అనుకున్నాం. మళ్ళీ వాటర్ వచ్చినప్పుడు మళ్ళీ వస్తాం. రైట్, మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే సౌకర్యాలు అయితే బాగున్నాయి. ఇక్కడ చేసినటువంటి బోటింగ్ కూడా బాగుంది. ఇంకా కొన్ని వాటర్ ఉంటే బాగుంటాయని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు అయితే తెలియపరుస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే మరికొంతమంది పర్యాటకులను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేపడతాం. ఇప్పటికే ఈ యొక్క వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పర్యాటకులు మాత్రం చేరుకొని ఈ యొక్క బోటింగ్ వివిధ ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఎలా అనిపిస్తుందని చెప్పి మీరు ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు, బాగున్నాయని చెప్పని అంటున్నారు. ఇక్కడ చెప్పండి మేడం, ఎలా ఉంది ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఎట్లున్నాయి? ఓకేనండి, గుడ్, బాగుంది. ఎక్కడి నుంచి వచ్చాము? మేము వరంగల్ నుంచి వచ్చాము. ఎలా ఉంది? బాగుంది, నైస్. ఇంకేమైనా ఏర్పాట్లు కావాలని కోరుతున్నారు? కొంచెం వాటర్ స్మెల్ వస్తుంది, అది లేకుంటే బాగుంటుంది అంతే. రైట్, మనం చూసుకున్నట్లయితే లక్నవరంలో ఉన్నటువంటి సౌకర్యాలు చాలా బాగున్నాయని చెప్పన్నారు. ఇప్పుడిప్పుడే కొత్త నీరు చేరుకుంటుంది కాబట్టి ఇంకా వాటర్ వచ్చిన తర్వాత రావాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే అన్ని సౌకర్యాలు అయితే బాగున్నాయి. దీంతోపాటు కొన్ని సౌకర్యాలు కూడా ఏర్పాట్లు చేసినట్లయితే బాగుంటాయి. కొంత స్నాక్స్ లేకుంటే టీ, ఇటువంటి ఫుడ్ సెక్షన్లో కూడా కొన్ని ఇంకా సౌకర్యాలు పెంచాలి. ఏదేమైనప్పటికీ టూరిజం శాఖ అధికారులు దీనిపై ఇంకో కొంత శ్రద్ధ చూపించి కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటుంది. కెమెరామ్యాన్ మధుకర్తో సంపత్, వైకే న్యూస్, లక్నవరం.